ఆంధ్రప్రదేశ్ యూజీ ఆయుష్ మెడికల్ కౌన్సిలింగ్కి అప్లై చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్ లిస్టు. ఫస్ట్ చూసుకున్నట్టయితే నీట్ యూజీ 2025 ర్యాంక్ కార్డు అందరి దగ్గర ఉండాలా. పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KB లోపల ఖచ్చితంగా అయితే ఉండాల్సి ఉంటుంది. సెకండ్ డాక్యుమెంట్ ఎస్ఎస్సి మార్క్ షీట్ అందరి దగ్గర ఉండాలా. పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KBలో ఉండాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఆర్ ఈక్విలెంట్ అందరి దగ్గర ఉండాలి. పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KBలో స్కాన్ చేసి ఉంచుకోవాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సింగిల్ పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KB లోపల స్కాన్ చేసి ఉంచుకోండి. స్టడీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్విలెంట్ ఇన్ సింగిల్ పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KB లోపల స్కాన్ చేసుకోండి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ది పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KB లోపల స్కాన్ చేసి ఉంచుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే 500 KBలో పీడిఎఫ్ ఫార్మేట్లో స్కాన్ చేసుకోండి. మైనారిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మైనారిటీ వెల్ఫేర్ ఆఫీస్ ముస్లిం ఓన్లీ మీకు అప్లికబుల్ అయితే పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KBలో స్కాన్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫైనాన్షియల్ 24 to 25 మీకు అప్లికబుల్ అయితే 500 KBలో పీడిఎఫ్ ఫార్మేట్లో చేసుకోవాలి. పేరెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KBలో చేసుకోవాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నారో పిహెచ్ రిజర్వేషన్ కేటగిరీ కావాలంటే పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KBలో ఆ పీడిఎఫ్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోవాలి. ఎన్సీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ ఎన్సీసీ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KBలో స్కాన్ చేసి పెట్టుకోండి. క్యాప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాప్ సర్టిఫికేట్ మీకు అప్లికబుల్ అయితే ఆ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KBలో ఉండాలి. నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 years స్టడీ సర్టిఫికేట్ లేకపోతే 10 year రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. లేదంటే ఎంప్లాయీస్ అయితే కరెంట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఆధార్ కార్డు 500 KBలో పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. లోకల్ స్టేటస్ ఎవరైతే కావాలనుకుంటారో తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చారో వాళ్ళు పీడిఎఫ్ ఫార్మేట్లో 500 KB సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోటో చూసుకున్నట్టయితే నేము డేట్ ఆఫ్ ఫోటో టేకన్ అనేది మనం ఆ ఫోటోలో ప్రింట్ అయి ఉండాలి. జేపీజీ ఫార్మేట్లో 100 KB లోపల ఉండాలి. క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మేట్లో 100 KB లోపల ఉండాలి. అంతేనండి. ఈ డాక్యుమెంట్స్ మీకు ఏదైతే అప్లికబుల్ ఉందో వాటిని మీరు స్కాన్ చేసి ముందుగా ఉంచుకొని దాని తర్వాత అప్లికేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.